ఈ జనవానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా చాలా సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే పరిష్కారం అవుతాయని చెప్పని పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువ భూ సంబంధమైన సమస్యలు పడి కొన్ని చోట్ల పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఫిర్యాదులు కొన్ని ఉంటాయి. దాంతోపాటు రాష్ట్ర సమస్యలు కూడా డాక్టర్స్ వచ్చారు, వాళ్ళ భద్రత గురించి, అలాగే ఇలా రకరకాల సమస్యలతో ఇక్కడ రావడం జరిగింది. అంటే కొన్ని సమస్యల విషయంలో మేము స్థానిక అధికారులతో మాట్లాడి, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే దీని మీద చర్య తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళు కూడా స్పందించి తప్పనిసరిగా చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే స్టేట్ ఇష్యూస్ మాత్రం అది పాలసీ మీద జరగాల్సిన కనుక అవి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయా శాఖల వారికి పంపించే కార్యక్రమం చేస్తాం. అలాగే అనేక సమస్యలు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వ్యాయామ నిరుద్యోగులు వచ్చారు, వాళ్ళ సమస్యల గురించి, అలాగే నిన్న డాక్టర్స్ వచ్చారు, డాక్టర్లకు భద్రత కల్పించాలి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు అని చెప్పి వీటన్నిటి మీద కూడా సంబంధిత అధికారులకు మనం చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా మనం ఏదేమైనా కూడా ఈ కార్యక్రమం వల్ల న్యాయం జరుగుతుందన్నది ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా వరకు సమస్యల మీద వెంటనే అధికారులు స్పందిస్తున్నారు, వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్తున్నారు. ఆ రకంగా పేదవాళ్ళకి న్యాయం చేసే పరిస్థితులు ఉంటాయి. కొన్ని చోట్ల పెన్షన్స్ రావట్లేదని ఆ రకమైన సమస్యలు కూడా వచ్చినాయి. అవి కూడా సంబంధిత అధికారులకు చెప్పి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా ఈ జనవాణి అన్నది ఇవాళ ప్రజలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. దీని ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కారం చేయడానికి ఇది గొప్ప వేదికని పవన్ కళ్యాణ్ గారు ఏర్పరిచారు. ఇది మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో నేను కూడా పాలు పంచుకునే అవకాశం కలగడం నాకు ఆనందంగా ఉంది. సార్, అంటే ఇప్పుడు ప్రజలు సెంట్రల్ ఆఫీస్ నుండి నెలలో ఎమ్మెల్యే 2 రోజులు ప్రజల దగ్గర చర్చలు తీసుకోవాలని పెట్టారు. దీనిపై ఇప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మీరు ఎలా? అదే ఇప్పుడు సమస్య ఎప్పుడైతే పరిష్కారం అయితే వాళ్ళ స్పందన బాగా వస్తుంది. అంచేత వీలైనంత వరకు అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచనలోనే ఉన్నాం. ఎమ్మెల్యేలం కనుక మేము స్వయంగా అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కారం చెబుతున్నాం. పాలసీల విషయంకి వచ్చేవాడికి అది వేరు సంగతి. వ్యక్తిగతమైన సమస్యలన్నింటి కూడా ఏ శాఖకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి వాటిని పరిష్కారం చేయమని కలెక్టర్లు చెబుతున్నాం, జేసీలు చెబుతున్నాం, ఆర్డీఓలు చెబుతున్నాం, తహసీల్దార్తో, అలాగే డిపిఓలతో, వీళ్ళతో కూడా అందరితో కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి వాటికి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పడం, వాళ్ళు కూడా మేము వెంటనే తప్పనిసరి దీని మీద విచారించి న్యాయం చేస్తామని చెప్పి మంచి కార్యక్రమం. రేపు గ్రామ సభలు పెడుతున్నారు కదా సార్, సుమారుగా 13,326 పంచాయతీలు, సుమారుగా 50 లక్షల మంది ఒకే రోజు పంచాయతీ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్? ఇది చాలా గొప్ప నిర్ణయం ఇది. ఎందుకంటే గ్రామ సభలు అన్నాయి ఎప్పుడే పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఒకే రోజు రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు నిర్వహించడం, ఎన్ఆర్జీఎస్ వర్క్స్ గురించి అక్కడ ఆమోదం తీసుకోవటం, అలాగే గ్రామ అభివృద్ధిలో చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించటం, ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మహోన్నతమైన నిర్ణయం. ఈ నిర్ణయం ప్రకారం మళ్ళా పంచాయతీలకు ఒక పూర్వ వైభవం రావడానికి ఇది ఆస్కారం ఏర్పడింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలు నిర్వీర్యమైన పరిస్థితి వచ్చింది. పంచాయతీ సర్పంచులకు ఎటువంటి హక్కులు లేవు, విధులు లేవు, నిధులు లేవు. ఇవాళ మళ్ళీ పంచాయతీ సర్పంచులు తలెత్తుకునేలాగా చేసిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారిది. అందుచేత పంచాయతీ సర్పంచులు కూడా ఇవాళ ఇన్ని అవకాశాలు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తున్నందుకు గాను మీరు కూడా విశాలమైన దృష్టితో, అంటే రాజకీయాలను పక్కన పెట్టి గ్రామ అభివృద్ధికి దోహదపడాలని చెప్పి ఆలోచన గ్రామ సర్పంచులు కలగాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఎందుకంటే మంచి అవకాశం ఇచ్చారు. ఇవాళ ఎన్ఆర్జీఎస్ కింద వాళ్ళ రోడ్లు శాంక్షన్ చేస్తున్నారు, అలాగే మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. గతంలో జలజీవన మిషన్ ద్వారా అది పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి వచ్చింది, దానివల్ల ఉపయోగం జరగలేదు. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఆయన ఒక పద్ధతిలో తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అంచేత గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రయోజనాత్మకమైన కార్యక్రమాలు చేయాలి. అలాగే వాళ్ళ పర్యావరణాన్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి చెట్ల పెంపకానికి కూడా వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన పంటలకు కూడా వర్తింపజేసి వాళ్ళకు కూడా వాళ్ళ సహకారం ఇస్తాం జరుగుతుంది. అంచేత రేపు గ్రామ సభలు అన్నాయి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే గ్రామ సభను పేరే కానీ అక్కడ ఎవరు రారు. కానీ మేము కోరేది ఏంటంటే మొత్తం 50 మంది గ్రామ ప్రజలందరూ కూడా రావటం, పాల్గొనటం, వాళ్ళ సూచనలు, సలహాలు ఇవ్వటం, ఏం జరుగుతుంది గ్రామానికన్నా తెలుసుకోవటం అనేది ప్రత్యేకం ఇది. ఎందుకంటే మళ్ళీ గ్రామ స్వరాజ్యం భావన మహాత్మా గాంధీ గారు ఏదైతే భావించారో ఆ భావనకు అనుగుణంగానే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలి, గ్రామాల్లో సకల సదుపాయాలు కలగాలి, మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం కల్పించాలి.
అలాగే అక్కడున్న పేదరికాన్ని పారదోలాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ఈ గ్రామ సభలను ఏర్పరుస్తున్నారు కనుక ఈ సభలను జయప్రదం చేయాల్సిన బాధ్యత, సభలో పాలు పంచుకోవాల్సిన బాధ్యత 50 మంది ప్రజానీకం మీద ఉందని చెప్పి నేను భావిస్తాను.